హలో అండి. ఇక గోరింటాకు "ఆ గోలీలు నావే అండి" అని అంటూ, "మీరు సముద్రాలు దాటి వచ్చారు కదా" అని అంటూ ఉండగా, ఇక వెంటనే "అవునండి, మీకెలా తెలుసు" అని హ్యాపీ సంతోష్ అంటూ ఉంటాడు. ఆ దేవుడే నాకు అంతా చెప్పాడులెండి అని ఇక గోరింటాకు సిగ్గుపడుతూ ఉండగా, హ్యాపీ సంతోష్ ఇండియాలో వీళ్ళకి పిచ్చి పట్టిందనుకుంటా ఇలా బిహేవ్ చేస్తున్నారు అని అంటూ ఉంటాడు. అక్కడి నుంచి హ్యాపీ సంతోష్ లోపలికి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక గోరింటాకు అలా సిగ్గుపడుతూనే ఉంటుంది. తిరిగి చూడగా అక్కడ ఆ వ్యక్తి ఉండకపోవడంతో ఎక్కడా ఎక్కడా అని అంటూ ఉంటుంది. ఇక మరోవైపైతే గగన్ అండ్ పూరి ఇంట్లో ఫోటోషూట్ జరుగుతూ ఉంటుంది. శివ అండ్ ఇక పూరికి ఇక పూరి ఫ్రీగా ఉండడంతో ఇక శివ మాత్రం మూడీగా అన్‌కంఫర్టబుల్‌గా శివ ఉంటూ ఉంటాడు. ఇక ఫోటోగ్రాఫర్ అయితే, "సార్ కొంచెం దగ్గరికి జరగండి. అంత దూరం ఉండకండి సార్ మేడంకి" అని చెప్తూ ఉంటాడు. ఇక "సార్ కొంచెం పర్ఫెక్ట్ మ్యాచ్‌లు రావట్లేదు" అని చెప్పగా, ఇక భూమి, "రేయ్! పూరి చూర్రా ఎంత ఫ్రీగా ఉందో. నువ్వెందుకు అలా బిగుసుకుపోతున్నావు" అని అంటూ ఉంటుంది. అలా అనగానే ఇక వెంటనే జగన్, "శివ ఇలా చూడు, పూరి ఎంత సంతోషంగా ఉందో చూసావు కదా! ఇప్పుడు మీరు దిగే ఫోటోసు మన పెళ్లి ఫ్లెక్సీలో అండ్ మండపం దగ్గర అన్ని చోట్ల పెడతాము. కాబట్టి నువ్వు ఎంత సంతోషంగా దిగితే అంత మంచిగా వస్తాయి" అని అంటూ ఉంటాడు గగన్. ఇక ఒక పని చేస్తాం. నేను మీ అక్క ఇద్దరం కలిసి ఫొటోస్ అండ్ స్టిల్స్ కూడా ఇస్తూనుంటాం. నువ్వు అవి చూసి ఇక్కడ చెయ్యి అని చెప్తూ ఉంటుంది. ఇక ఓకే బావ అని అంటూ ఉంటాడు. ఇక శివ ఇక భూమిని ఎత్తుకొని తిప్పుతూ ఉంటాడు. ఇక మరో స్టిల్ అయితే రోజ్ చేతిలో పెడతాడు. ఇక అలా ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు. ఇక వెంటనే పూరి, "అన్నయ్య, ఇది మా పెళ్లి ఫోటోషూట్" అని అంటూ ఉంటుంది. "అది పూరి, మీకు తెలీదు కదా, అందుకే ఇలా ఫొటోస్ దిగాలని చూపిస్తున్నాను పూరి" అని అంటూ ఉంటాడు. ఇక భూమి, గగన్ అయితే ఒకరినొకరు కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసుకుంటూ ఉంటారు. ఇక అలాగే కొన్ని స్టిల్స్ అండ్ శివ పూరిని ఎత్తుకుని స్టిల్స్ కూడా ఇస్తూ ఉంటాడు. ఇక ఫోటోగ్రాఫర్ మధ్యలో బ్రేక్ ఇవ్వడంతో ఇక వెళ్ళి, "అమ్మ, అమ్మ, నాకు ఆకలి దంచేస్తుందమ్మా. నాకు అన్నం ఏం చేసావో టిఫిన్ అదైనా పెట్టమ్మా" అని అంటూ ఉంటుంది. "హా పూరి, వస్తున్నాను" అని అంటూ ఉంటుంది. ఇక వెంటనే ఇక భూమి వచ్చి, "పూరి, పూరి, ఏం చేస్తున్నావు ఇక్కడ" అని అనడంతో, "ఏం లేదు వదిన, ఆకలి దంచేస్తుంది. నేను అమ్మ పూరి చేసింది తింటున్నాను" అని అనడంతో, "ఇక పూరి తిన్నావంటే పూరిలా అయిపోతావు. అసలే పెళ్ళి మీ అంటే మా తమ్మునికి నచ్చాలి కదా" అని అనడంతో, "ఏంటి వదిన, ఇలాంటివన్నీ ఏమీ లేవు ఈ కాలంలో. మనసులు ఒక్కటైతే చాలు" అని అంటూ ఉండగా, "అదంతా కాదు పూరి, నువ్వైతే ఫస్ట్‌లే నువ్వు రెడీ చేయాలి. ఫొటోస్ ఇంకా దిగేవి చాలా ఉన్నాయి" అంటూ ఉంటుంది. ఇక, "వదిన, వదిన, ఒక్క నిమిషం ఆగు. కొంచెం తిని వచ్చేస్తాను" అని అంటూ ఉంటుంది. "అదేం కుదరదు. ఇక పద" అని తీసుకెళ్ళి రెడీ చేస్తూ ఉంటుంది. "ఒక్క నిమిషం, ఫోటోగ్రాఫర్ ఉన్నాడో లేదో చూసొస్తాను" అని ఇక్కడ అక్కడనే ఉండమని వెళ్తూ ఉండగా, "ఏంటి వదిన, ఫోటోగ్రాఫర్‌ని ఉండమని నువ్వు చెప్పలేదా" అని అంటూ ఉంటుంది పూరి. చెప్పాను కానీ ఒక్క నిమిషం ఆగు చూస్తాను" అని బయటికి వెళ్ళి ఇక బయట నుంచి అద్దంలోకి చూపిస్తూ, "చూడరా శివ, పూరి ఈ శారీలో ఎంత అందంగా ఉందో" అని అంటూ ఉంటుంది భూమి. ఇక ఇక శివ కూడా, "ఈ శారీలో అయితే బిందు ఇంకెంత అందంగా ఉంటుందో అక్క" అని అంటూ ఉంటాడు. "రేయ్, నేను చెప్పేది వినురా. ఇక నువ్వు చేసేది పెద్ద తప్పు. ఇప్పుడు నువ్వు పూరిని మాత్రమే పెళ్లి చేసుకొని సంతోషంగా ఉండాలి" అని అంటూ ఉండగా, "బావను నువ్వు బలవంతంగా
దగ్గరికి చేర్చుకున్నావా అక్క? నన్నెలా దగ్గరకమ్మంటున్నావు అని అంటూ ఉంటాడు శివ. ఇక మరోవైపైతే చాలా దిగులుగా ఉంటుంది భూమి. ఇది ఇలా ఉండగా ఇక శరత్చంద్ర, అపూర్వ ఇంట్లో టీవీ ఆన్ చేసి చూస్తూ ఉండగా బ్రేకింగ్ న్యూస్. నిన్న వ్యాలంటైన్స్ డే సందర్భంగా ఒక వ్యక్తి తన భార్య ఫోటోని రంగుల రూపంలో వేసి తన భార్యపై ఎంత ప్రేముందో వ్యక్తపరిచాడు అని అంటూ ఉండగా ఇక అపూర్వ వచ్చి తను భూమిలా ఉంది కదా అని అంటూ ఉండగా, భూమిలా ఉండడం కాదు భూమిని అని అంటూ ఉంటాడు కేపీ కూడా. ఇక అక్కడి నుంచి శరత్చంద్ర వెళ్ళిపోతాడు. ఇక కేపీ ఏంటి చాలా ఆశ్చర్యపోయావు అనుకుంటా. ఇన్ని రోజులు నా కొడుకు కోడలు ఎలా ఉన్నారో అని టెన్షన్ పడ్డా. మొత్తానికి నా కొడుకు భూమిని దగ్గరికి తీసుకున్నాడు. ఇక అంతా నాకు సంతోషమే. ఇప్పుడు ఏం చేస్తావు అపూర్వ నువ్వు అని ఇక నవ్వుతూ ఉంటాడు. ఇంక వెంటనే మీరా అయితే ఏంటండి మీరు అలా మాట్లాడుతున్నారు అంటూ ఉండగా ఏం లేదు అని అంటూ ఉంటాడు ఇక కేపీ. అక్కడికి శరత్చంద్ర రావడంతో ఇక చూసారా బావగారు, మీరు కూతురు కాదని గెంటేసిన నా కొడుకు హక్కున చేర్చుకున్నాడు. ఇన్ని రోజులు ఎలా ఉన్నారో అని టెన్షన్ పడ్డాను అని మరోసారి చెప్తూ ఉంటాడు. కేపీ అలా మాట్లాడుతూ ఉండగా అందరూ అక్కడ ఆశ్చర్యంగా చూస్తూనే ఉంటారు. ఏం మాట్లాడుతున్నావు కేపీ అని అంటూ ఉండగా నిజం మాట్లాడుతున్నాను అపూర్వ గారు. నా కొడుకు గగన్ తన భార్యపై ఎంత ప్రేమ ఉందో ఇప్పుడు లైవ్ టీవీలోనే చూపించేశాడు అని అంటూ ఉంటాడు. మరోవైపు అయితే ఇక గోరింటాకు వచ్చి అమ్మాయి అమ్మాయి ఒకసారి ఇటురా నీతో ఒక విషయం మాట్లాడాలి అని అంటూ ఉంటుంది. ఇక మరోవైపు అయితే ఈ శివ ఎక్కడున్నాడు అని టెర్రస్ మీద నుంచి ఇక భూమి కింది వైపు చూస్తూనే ఉంటుంది. అప్పుడే కళ్ళు తుడుచుకుంటూ శివ ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు. అది చూసిన ఇక భూమి మాత్రం ఏంటి వీడు మళ్ళీ ఆ ఇందుతో ఫోన్ మాట్లాడుతున్నాడా అని అనుకుంటూ ఉంటుంది. ఇక వెంటనే ఫోన్ మాట్లాడుతూ గగన్ కూడా కింది వైపు కూర్చోవడానికి వస్తూ ఉంటాడు. వామ్మో ఇప్పుడు ఈడు బిందుతో మాట్లాడుతున్నాని బావకి తెలిసిందో ఇక అంతే సంగతులు, ఏం చేయాలి అని అక్కడి నుంచి సైగ చేస్తూ ఉంటుంది భూమి. కానీ అక్కడి నుంచి సరిగ్గా వినపడపడంతో ఇక దగ్గరికి వెళ్ళడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది భూమి. ఇక కిందికి వెళ్ళి ఇక గగన్ కాల్ మాట్లాడుతూ ఉండగా బావా బావా నీతో ఒక అర్జెంట్ మ్యాటర్ మాట్లాడాలి, ఒకసారి పక్కకు వస్తావా అని అడగడంతో భూమి ప్లీజ్ భూమి నాకు కూడా ఒక అర్జెంట్ మెయిల్ సెండ్ చేయాలి, నన్ను కొద్దిసేపు డిస్టర్బ్ చేయకు అని అంటూ ఉంటాడు గగన్. వామ్మో బావ పక్కకు రావట్లేదు, వీడేమో అలానే మాట్లాడుతున్నాడు, ఏం జరగబోతుందో ఏమో అని ఇక భూమి టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇక అసలు ఏం జరగబోతుంది, ఇందుతో మాట్లాడడం గగన్ చూడబోతున్నాడా, భూమి మరియు గగన్ల మధ్య ఏమైనా దూరం పెరుగుతుందా వాళ్ళ వల్ల